అన్న అందరికి నమస్తే. నమస్తే అని ఇట్లా చెప్తాను అనుకుంటున్నావా? నా బిడ్డ చెప్తాను చూడు. హలో భూపాలపల్లి సింగరేణి పీపుల్. ఈ ఇయర్ సమ్మర్ లో నా పిల్లల్ని క్రికెట్ నేర్పించడానికి అయితే భూపాలపల్లి క్యాంప్ ప్రారంభించారు. నా కొడుకు స్టార్టింగ్ లో క్రికెట్ ఆడిన ఆట స్టైల్ చూడండి ఎట్లుందో. 20 days క్యాంప్ తర్వాత మా అబ్బాయి ఆట చూడండి ఎంత చేంజెస్ వచ్చినాయో. ఫుట్ వర్క్ కానీ, డిసిప్లిన్ కానీ, ఫిట్నెస్ పరంగా కానీ, స్టామినా పరంగా కానీ చాలా చేంజెస్ వచ్చినాయి వాడి లోపల. దానికి ఏకైక కారణం మన భూపాలపల్లిలో నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్రికెట్ క్యాంప్ లో ట్రైనింగ్ ఇస్తున్న కోచ్లు. క్యాంప్ లో ఉన్న కోచ్లు పిల్లల మీద ఎంత శ్రద్ధ పెడుతున్నారు అనేది ఆ అబ్బాయిని చూస్తే నాకైతే అర్థమైంది. అంత పద్ధతిగా, అంత డిసిప్లిన్ గా అయితే క్రికెట్ క్యాంప్ అయితే నడిపిస్తున్నారు మన భూపాలపల్లిలో. ఈ రోజు మన క్రికెట్ క్యాంప్ హెడ్ కోచ్ మన శ్రీనివాస్ అన్న గారు పుట్టినరోజు, అందుకే పిల్లలందరూ విష్ చేస్తున్నారు. భూపాలపల్లిలో సీన్ అంకుల్ స్పోర్ట్స్ అని అంటే తెలియని వారైతే ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి మా ఏజ్ వాళ్ళకు కూడా సీరన్ అంటే అంత ఇష్టం, అంత అభిమానం. ఎందుకంటే మేము ఆడే ఆటను చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి, మమ్మల్ని మోటివేట్ చేసి పర్సన్ ఎవరైనా భూపాలపల్లిలో ఉన్నారు అంటే అదొక సీరన్న మాత్రమే. అలాంటి సీరన్న కోచ్ గా వ్యవహరిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్ లో నా పిల్లలిద్దరిని పంపించాను. రిజల్ట్స్ అయితే మీరు చూసిరు కదా. అందులో ఈ రోజు ఆయన బర్త్డేకి నా పిల్లలిద్దరు ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ అయితే డిజైన్ చేయించుకున్నారు నా దగ్గర. ఒకప్పుడు నేను కూడా సీనంకుల్ అని పిలిచేది, ఇప్పుడు నా పిల్లలు కూడా కోచ్ సార్ అని సీనంకుల్ అనే పిలుస్తున్నారు. సీరన్న, మీరు ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకొని చాలా మంది యూత్ కి మీరు ఇన్స్పిరేషన్ గా మారి కలకాలం ఆటలను ఎంకరేజ్ చేస్తూ నవ్వుతూ ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. స్పెషల్ గా మీరు ఎంచుకున్న ఇద్దరు కోచ్లు సిద్ధు గాని, రాజు అలియాస్ ధోని గాని స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ ఎఫర్ట్స్ మా అబ్బాయి లోపల అయితే కనబడుతున్నాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంకేంది, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.